అన్న ఇలా పొద్దుగల లేగానే సండే అని గుర్తొచ్చింది. మరి సండే అని గుర్తొచ్చినాక మటన్ షాపేగా మనకు గుర్తొచ్చేది. మరి చక్కగా అటే వెళ్ళి మటన్ చూసిన, నాకైతే కాళ్ళు బాగా నచ్చినాయి. చూసారు ఎలా ఉన్నాయి ముద్దుగా. సో ఆ కాళ్ళు కొట్టించేసి అటు నుంచి అటు సరాసరి కిరాణా స్టోర్కి వెళ్ళా కొంచెం మాల్ మసాలా తీసుకుందామని. అక్కడ నుంచి చక్కగా ఇంటికి కొట్టి ఇంటికి వెళ్ళగానే మా ఆవిడేమో ఆకలింది. మరి ఆకలి అన్నాక మనం నవ్వుకుంటావా, అలాగే దోశలు ఇచ్చా. చూడండి మంచిగా దోశలు వేసి మా ఆవిడ కోసం చేపిస్తున్నా. సో తనైతే మంచిగా రివ్యూ చూసుకుంటూ కూర్చుంటూ తింది నేను వేసిన దోశలు. తర్వాత కొన్ని కూరగాయలు ఏమన్నా కోసింది. ఇక నేనైతే రెడీ అయిపోయినా, వంట చేయాలి కదా. మరి అందుకనే కాళ్ళు బాగా కడిగేసి నీట్గా శుభ్రం చేసేసిన. సో ఇక కూర అయితే రెడీ అవుతుంది. మా ఆవిడ వంట చేయడానికి మొత్తం అన్నీ రెడీ చేసింది. సో మిగిలిగా అన్ని మాల్ మసాలాలన్నీ వేసి రెడీ చేస్తుంది. నిజంగా బెల్లం చేతి వంట తినాలంటే రాసి పెట్టిన వాళ్ళన్న ఎంత బాగా చేస్తుందంటే మా ఆవిడ. నిజంగా నాకు బాగా నచ్చింది కర్రీ, మస్తు చేసింది. చూశారు కదా, నేను ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టలేదు. అలాగే నాకు ఇష్టమైన బోన్ పీసెస్ వేసింది. థ్యాంక్స్ పొట్టి, మంచిగా చేసిన వంట. బాధపడకు, రేపు నుంచి హోటల్లోకి వంట మనిషిగా పంపిస్తాను. మంచి రెస్టారెంట్ చెప్పండి గాయస్, మా ఆవిడ మంచిగా వంట చేస్తుంది.